ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏదైనా ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా విభజన హామీలు మరియు అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ కొన్ని కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆకాంక్షలు తెలుగుదేశం వర్గాల్లో ఆందోళన కలిగించాయి. ఉదాహరణకు విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ట్రాఫిక్ సబ్సిడీ పేరుతో కేంద్రం కోరీల పెడుతున్న వార్తలు వస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు లేదా నిధులు విడుదల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ అనుసరిస్తున్న కఠిన నిబంధనలు చంద్రబాబుకు సవాల్గా మారాయి. అభివృద్ధి పనుల కోసం భారీగా అప్పులు చేయాల్సి వస్తున్న తరుణంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోతే అది చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. మరోవైపు రాజకీయంగా కూడా బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏపీలో టీడీపీ మరియు జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఒంటరిగా ఎదగాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర స్థాయి నాయకులకు కొన్ని కీలక సూచనలు అందినట్లు సమాచారం. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను లేదా చిన్న చిన్న లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని బీజేపీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది మిత్రపక్షాల మధ్య ఉన్న బంధాన్ని బలపరిచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి ప్రతిపాదనలు వస్తున్న తరుణంలో చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తుంది. ఇలాంటి కీలక నిర్ణయాల ద్వారా మోడీ ప్రభుత్వం చంద్రబాబుకు రాజకీయంగా షాక్ ఇస్తుందా లేక సహకరిస్తుందా అనేది వేచి చూడాలి. కేంద్రం నుంచి వచ్చే నిధుల కొరత లేదా కొత్త చట్టాల అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం చంద్రబాబుకు పరిపాలన పరంగా ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. ఏది ఏమైనా మోడీ తీసుకునే ప్రతి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనూహ్య నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచి మోడీ ఇప్పుడు ఏపీ విషయంలో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయంగా శత్రువులను మిత్రులను చూసుకోవడంలో మరియు మిత్రులకు షాక్ ఇవ్వడంలో మోడీ శైలి ప్రత్యేకం. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరియు మోడీ మధ్య ఉన్న ఈ రాజకీయ ప్రయాణం ఎన్ని మలుపులు జరుగుతుందో చూడాలి. కేవలం అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ బంధంలో ఎప్పుడు ఏ సంచలనం చోటు చేసుకుంటుందో ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.